ఫ్రెండ్స్ ఐఎమ్ లీలా మోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్. ఈ రోజు అయితే డే 67 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసాను చెప్తాను. మార్నింగ్ అయితే ఎల్లేగా లేచానండి. కాసేపు అయితే మరలా పడుకుని పోయి కాస్త లేట్ గా లేవడం అయితే జరిగిందనమాట. రెడీ అయిపోయి బుల్లెట్ తీసి మన ఫామ్ రోడ్ లో ఫామ్ కి అయితే స్టార్ట్ అయ్యానండి. ఫామ్ కి వెళ్ళి కాసేపు స్కిప్పింగ్ అయితే చేశాను. అలాగే గార్డెన్ వర్క్ కూడా కొంతసేపు అయితే చేశాను అనమాట. చిన్నప్పుడు ఇలా గార్డెన్ వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. స్కూల్లో కూడా వారానికి ఒక రోజు క్లీన్ అండ్ గ్రీన్ అని ఉండేదన్నమాట. అక్కడైతే నాకు నచ్చినటువంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని స్కూల్లో ఉన్నటువంటి చెత్తంతా ఏరి అలాగే మొక్కలన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసి అవన్నీ రోజులు అయితే గుర్తొచ్చాయి అనమాట. ఆ తర్వాత అలాగా మా రాజప్లాండ్ అన్ని ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్ళామండి. దేశవాళీ ఆవు దూడ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మా ఆయన అయితే కాసేపు దూడతో ఆడుకున్నాడు. నేను కాసేపు ఆవుని అయితే అబ్జర్వ్ చేశాను అనమాట. అప్పుడే దానా అయితే పెట్టారనమాట ఈ ఆవుకి. ఇంటికి అయితే వచ్చాను. ఇంటికి వచ్చిన టీన్ రీప్లేస్ చేసిన బ్యావరేజ్ అయితే తీసుకున్నానండి. దాని తర్వాత మా ఫ్రెండ్ ఇచ్చినట్టు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఫామ్ కి అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మా ఆయన చేంజ్ చేస్తున్నాడంటే క్లోజ్ గా ఉన్నటువంటి చైన్ ఏదైతే ఉంటుందో లైక్ చైన్ కేసు ఉన్నటువంటి చైన్ అనమాట. దాని క్లీనింగ్ అలాగే లూబ్రికేషన్ వీడియో అయితే షూట్ చేశాడు ఫామ్ లోన. దాని తర్వాత నేను హార్వెస్ట్ వీడియో అయితే ఎడిటింగ్ చేశానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే బుల్లెట్ పెట్టేసి కార్ తీసుకొని పర్లాకి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. పర్లాకి ఎందుకు వెళ్తాను అంటే మన అపాచీకి ఫ్యూల్ పంప్ అయితే పోయింది. పంప్ తీసుకురావడానికి అయితే వెళ్తాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ గా చేయడంతో ఆకలి అయిపోవడంతో ఇంటి దగ్గర అయితే భోజనం చేయలేదండి. అలాగే బొంతు జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మందలమని మెస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఎలాగుంటుందో భోజనం అనుకున్నాను నిన్నాలను. కాకపోతే ఇక్కడ జనాభా విపరీతం ఉండడంతో ఇక్కడ బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడికి వెళ్ళామండి. నిజంగానే సూపర్ ఉందన్నమాట భోజనం. రైస్ ములంకాడ చెనపప్పు కర్రీ అలాగే బంగాళదుంప కర్రీ అయితే ఇచ్చారనమాట. సాంబార్ అయితే ఉంది. ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట ఫుడ్ అయితే. బొంతు జంక్షన్ లో అయితే ఉందండి మందలమ్మ మెస్ అని చెప్పేసి. ఇంకా అలా బయలుదేరి నవతల ఘాట్ మీదుగా పాతపట్నం అయితే దాడుతున్నాం అనమాట. పాతపట్నంకి పర్లాకిమిడికి బార్డర్ అయితే ఇక్కడ బోర్డు ఉంటుందండి. స్టేట్ క్రాస్ చేస్తున్నాం అనమాట మనము. ఒరిస్సాలోకి అయితే వెల్కమ్ చెప్తుంది బోర్డు. పర్లాకిమిడి అయితే అలాగెళ్ళి ఇక్కడ పాత్ర ఆటోమొబైల్ స్పేర్స్ అని ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర. అక్కడికి వెళ్ళి ఈ ఫ్యూల్ పంప్ అడిగాను అనమాట. ఇదైతే లేదు 2V అయితే ఉందంట. ఇదైతే ఎక్కడ దొరకట్లేదు. ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలి. ఇంకా అక్కడ నుంచి నా ఫేవరెట్ టీ స్పాట్ కి అయితే వచ్చాను అనమాట పర్లాకిమిడిలో. ఇంకా రిటర్న్ లో వచ్చేటప్పుడు కొరసవాడలో అయితే ఈ స్వీట్ షాప్ ఉంది చూసారు కదండి. ఇక్కడైతే మనకి చాలా ఫేమస్ అనమాట స్వీట్. ఇక్కడ మిక్చర్ కేజీ 140 రూపాయలు మాత్రమే మిక్చర్. కొన్ని దగ్గర అయితే ఇదే మిక్చర్ 220, 240 కూడా ఉంటుందండి. ఇక్కడైతే 140 రూపాయలు మాత్రమే కేజీ మిక్చర్. టేస్ట్ అయితే చాలా బాగుంటది. అలాగే ఇక్కడ స్వీట్ కూడా ఇదైతే మనకు 5 రూపాయలు పడింది అనమాట. ఇక్కడ చంద్రవంక లాగా ఉంది కదా. ఇంకిద్దరం రిటర్న్ అయితే కార్ మీద ఊరైతే వచ్చాం అనమాట. సో ఫామ్ కి అయితే వచ్చామండి ఈవినింగ్. మరి గెస్ట్ వచ్చారంటే మళ్ళీ క్యాంప్ ఫైర్ వేస్తే బాగుంటది కదా కొంచెం. అందుకని చెప్పేసి క్యాంప్ ఫైర్ కోసం అని చెప్పేసి కట్లన్నీ కూడా నేను సిద్ధం చేశాను అనమాట. ఇంటికి వచ్చేసి నైట్ డిన్నర్ లోకి 2 ఇడ్లీ చట్నీ అయితే తీసుకోవడం జరిగింది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చింది లైక్ చేయండి. థ్యాంక్ యూ.